తిరుమలశెట్టి లక్ష్మయ్య నాయుడు అనే అతను హత్య గావించాడు అతి క్రూరత్వంగా. తను వచ్చి నా పక్కనున్న నా చెల్లికి స్వయాన భర్త అనుకోండి, లేకపోతే అమ్మాయికి బహుశా నా కొడుకులు ఉన్నారులే, కూతురు వరుస అయితే 23-24 ఇయర్స్. ఇక్కడ సమాజానికి ఒక విషయం ఏం తెలవాలంటే, నాయుడిని ఎందుకు చంపారు, తిరుమలశెట్టి నాయుడిని. ఇప్పుడు ఆ చంపినాడు వాడి పేరు నాకు తెలియదు, ఏం పేరు, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు ఎందుకు చంపాడు అనేది సమాజానికి తెలవాలనేది ఫస్ట్ పాయింట్. ఒక సగటు కాపు కులస్తుడు కడు పేదరికంలో ఉండి ఒక కుగ్రామంలో ఒక రైతు కూలి కడుపును పుట్టి కష్టపడి చదువుకొని ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని గొప్పగా పోషిస్తా మహారాణిలాగా చూసుకుంటా 2 పిల్లలు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తన భార్యని ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక క్రూర మృగం తన భార్యని చెరబట్టాలని కొన్ని నెలల నుంచి చేసినటువంటి విపరీతమైనటువంటి వికృత ప్రయత్నాన్ని ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే రాక్షసుడి నుంచి కాపాడుకునే శక్తి లేక వాళ్ళిద్దరూ కొన్ని నెలల పాటు నా పక్కనున్న తల్లి, వాడి చేతిలో ప్రాణాన్ని కోల్పోయినటువంటి నాయుడు, తిరుమలశెట్టి నాయుడు యుద్ధం చేసి వాళ్ళ శక్తి జాలక వాళ్ళ కుటుంబానికి చెప్పి, ఏంది ఇలా నా సొంత భార్యని, లేనిది ఇలా నా సొంత అక్కని, ఏంది ఇలా నా సొంత మరదల్ని, ఏంది ఇలా నా సొంత వదినని అడగటానికి వాళ్ళ గడప దొక్కి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం అనుకోండి, స్నేహం అని పేరు పెడుతున్నారు, పార్టీ అని పేరు పెడుతున్నారు. నాకు ఆ 2 పదాలు చెప్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక్కడ స్నేహం దేనికోసం, ఒకరు ప్రాణాన్ని ఒకరు కాపాడుకోవటం కోసం. అంతేగాని ఇంకొకడు స్నేహితుడు భార్యని చెరపడితే వాడిని స్నేహితుడు అంటారా, రాక్షసుడు అంటారా? లేదు, ఇక్కడ పార్టీ తీసుకొస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి రక్షణగా ఉండాలి. ఇక్కడ పార్టీ లేదు, స్నేహం అంతకన్నా లేదు. ఒక క్రూరత్వానికి, ఒక సామాజికంగా వెనకబడినటువంటి ఒక చిన్న కాపు కుటుంబానికి మధ్యలో జరిగిన దారుణమైనటువంటి ఘర్షణలో, యుద్ధంలో ఏకపక్షంగా వాళ్ళు చంపబడి, ఓడించబడి, అన్యాయం జరిగి ఇలా అరణ్య రోధంతో ఈ అడవి లాంటి ఈ ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళు. అంటే ఇది అడవని కాదు, ఉన్న పరిస్థితులు. వాడు క్రూర మృగమైనప్పుడు ఇది అడవి అవుతుంది కదా. కేవలం ఎదుర్కొనే శక్తి లేక, వాళ్ళు సమాజానికి పూర్తిగా చెప్పుకోలేక లక్ష్మణనాయుడు ప్రాణాన్ని వదులుకున్నాడు. దానికి నిలువెత్తు సాక్ష్యంగా భర్తను కోల్పోయినటువంటి తల్లి, ఆ అమ్మాయి సాక్ష్యం. వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకొక బిడ్డ హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు. అలానే వాళ్ళ బంధువులంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ ఉన్నారు. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎందుకంటే గత 4-5 నెలల నుంచి ఈ సంఘర్షణ ఏకపక్షంగా అన్యాయం జరుగుతుంటే, వీళ్ళ కుటుంబం మీద ఆ అమ్మాయిని చెరపట్టాలని దాడి చేస్తుంటే పట్టించుకోనటువంటి పోలీసు వ్యవస్థ మీద కించెత్తు నమ్మకం కూడా మాకెవరికీ లేదు, బహుశా వీళ్ళ కుటుంబానికి కూడా సహజంగా ఉండదు. మొదటగా మేము కోరుకునేది ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ ఈ విషయంలో, లేదంటే సిబిసిఐడిలో మేము చెప్పినటువంటి అత్యంత, మా కులం వల్ల నేను అడగట్లా, అత్యంత నీతివంతమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేత ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే స్నేహితుడు ఏదో విషయంలో ఘర్షణ పడ్డారు, ఏ విషయంలో ఘర్షణ పడలేదు బాబు. ఆ చనిపోయినటువంటి భార్యని ఆ అబ్బాయిని చంపేసి చెరపట్టాలని వాడు దాన్ని ఎదురు తిరిగినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి ఒకరోజు ప్రశ్నించినందుకు మరుసటి రోజు చంపారు. కాజ్ ఆఫ్ మర్డర్ ఇదే. ఇది సభ్య సమాజం ఎవరైనా అంగీకరిస్తారా? ఇక్కడ ఏమైనా రాజకీయం ఉందా? అయితే ఇక్కడ కులాల గురించి ఆడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కులాల గురించి ఎంతో కొంత. ఇక్కడ కాపుల పరిస్థితి సామాజికంగా వాళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు పాపము. వాడు ఏదైతే చెప్తున్నాడో కమ్మ కులస్తుడు అని చెప్పి వాళ్ళకి సహజంగా ఇక్కడ అప్రహెన్షన్ ఉంటుంది. 10 మంది ఉండొచ్చు, మా ప్రభుత్వం అనే భావన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ ప్రభుత్వం అందరిది.
కమ్మ కులస్తులతో పాటు అన్ని కులాలు ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన దగ్గర నుంచి హయ్యెస్ట్ అన్ని కులాలు ఓట్లేసినాయి ఆ తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా ఈ కాపులు కూడా వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాటకి కట్టుబడి 90% కాపులు ఓట్లేశారు. అది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇక్కడ కులాల గురించి మేము మాట్లాడటానికి రావట్లా. దయచేసి సింగిల్ పాయింట్ డిమాండు, ఇండిపెండెంట్ ఎంక్వైరీ, స్థానిక పోలీసులతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఒక ఎంక్వైరీ వేయాలి. జ్యుడిషియరీ ఆఫీసర్ అయితే చాలా సంతోషం, లేదనుకుంటే కనీసం అత్యంత నీతివంతుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ఏ కులస్తుడైనా మాకు అభ్యంతరం లేదు. మా కులం వాళ్ళని మేము అడగట్లేదు. ఇక్కడ కులాల ప్రస్తావన మేము తేటల్లా. ఒక అధికారి చేత విచారణ చేయించి సాధ్యమైనంత తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్షీటు కోర్టులో ప్రజెంట్ చేసి ఆ విచారణ కూడా ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి పూర్తి చేయించి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైనంత తొందరలో మరణశిక్ష లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్షో వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్ తప్పితే మరలా నిన్నేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, బహుశా అవి నేను వద్దని నేను చెప్పను. కానీ వాటికి పాల్పడైతే వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లా. దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్. మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే. ఎందుకంటే వాళ్ళని ఆదుకోవడానికి చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. కాపు కులస్తులేమి ఇక్కడ జోబులు కొడతాను అడుగుతుంటాను బతకట్లా. తల ఒక 100 రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి 5 కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి. దయచేసి డబ్బులతో ముడిపెట్టద్దు. కులాన్ని కూడా మీరు తక్కువగా చూడాలి. మా ప్రభుత్వమే ఉంది, మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు. అది మీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కాపు కులస్తులు కూడా మెజారిటీ ఓట్లు వేశారు. ఇది ప్రాథమికంగా మాత్రమే నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఆ అమ్మాయి అంతర్లీనంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధని ఇప్పుడు దాకా సుమారుగా గంట పైన విన్నాము. వాళ్ళ విన్న తర్వాత మాకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియదు, పూర్తి స్థాయిలో తెలియదు. 10 మందితో మాట్లాడితే ఘర్షణ, ఏదో విషయం కాడ ఘర్షణ, అమ్మాయి కాడ ఘర్షణ, రకరకాలు చెప్పారు. ఆ అమ్మాయిని ఏకపక్షంగా ఫస్ట్ రోజు నుంచి చెరబట్టాలని వేధించాడు. ఇంకా రెండో మోటివ్ లేదు. అది వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తెలుసు. కానీ ఇక్కడ బయట చెప్పి దాన్ని అధిగమించి బయటికి వచ్చే శక్తి, సామాజిక శక్తి వాళ్ళకి లేనందువల్ల సమాజానికి తెలియదు. ఇది వాస్తవం. దీనికి న్యాయం జరగటం అంటే ఎంక్వైరీ చేసి వాడికి ఖచ్చితంగా న్యాయస్థానంలో వాడు జైల్లోంచి బయటికి రాకముందే వాడికి సహకరించినటువంటి ఇంకొంతమంది జులాయి బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి శిక్ష పడాలి. ఇదొక అంశం అయితే నేను ఇక్కడ రాజకీయాల ప్రస్తావన తేలదలుచుకోలేదు. కానీ వీళ్ళు సాటి కులస్తులుగా, నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కులరహితంగా నేను రాజకీయం చేస్తున్నాను, సమాజం ముఖ్యం అని చాలా సందర్భాల్లో నేను విన్నాను. ఆయన కూడా నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఆయన జనసేన వేరే పార్టీ అని, ఆయన మా కులమే. ఇక్కడ కులాల గురించి నేను తేదలుచుకోవాలా. మెజారిటీ కాపు కులస్తులు కూడా ఆయన మాటినే, ఆయన నిలబడ్డ 21 చోట్ల అభ్యర్థులను గెలిపించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మిగిలిన బీజేపీ పోటీ చేసిన అన్ని చోట్ల కాపు కులస్తులు 90% మంది పవన్ కళ్యాణ్ గారి మాట విని మాత్రమే జనసేనకి, వాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఓట్లేసి గెలిపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈ మీడియా ముఖంగా నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. బహుశా ఈ అమ్మాయికి ఆయన కూతురు లాంటి కూతురు ఉంది. మీరు ఆ అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించడం లేకపోతే రకరకాల వ్యక్తిగతంగా మాట్లాడచ్చుగా నేను మాట్లాడినా, అలాంటి అభిప్రాయం కూడా నాకు పవన్ కళ్యాణ్ మీద లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకొని ఒకసారి మాట్లాడాలని చెప్పి నా రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి హృదయానికి ఏమనిపిస్తే అది చేయమనండి. ఇందులో రాజకీయం ఏం లేదు. ఈ 2 విషయాలు చెప్పడం కోసం వచ్చాను. నేను ఇందులో చంద్రబాబు నాయుడు విమర్శించడానికో, కమ్మకులాన్ని విమర్శించడానికో, తెలుగుదేశం ప్రభుత్వాన్ని దానికి రాలా. ఇది స్టార్టింగ్ మాత్రమే. దీనికి మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము. వారం రోజులు సమయం ఇస్తున్నాము ప్రభుత్వానికి. అలానే మీరు కూడా వెసులుబాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే మీకున్నటువంటి కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసుకొని పెద్ద స్ట్రగుల్ ఉంటుంది. అది మీకు తెలుసు. లేదు, అనుభవపూర్వకంగా ఈ 11 సంవత్సరాలు మీరు అనుభవించుంటారు. కానీ మీకు చండాలపు హృదయం ఉంటుంది. రాజకీయంగా ఇలాంటివి మీరు ఆలోచిస్తారనే అభిప్రాయం నాకు లేదు. నేను
ఐఎమ్ రిక్వెస్టింగ్ టు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయితో మాట్లాడండి ఇంటికి వచ్చి. మీ మనసుకి ఏమనిపిస్తే సమాజానికి అది చెప్పండి. మీ మనసుకి ఏమనిపిస్తే ఆ రకమైనటువంటి శిక్ష ఆ రాక్షసుడికి ఏమని చెప్పి ఈ 2 విషయాలు నేను రిక్వెస్ట్ చేస్తా. సెలవు తీసుకుంటున్నా. అలానే మళ్ళీ మేము ఈ కేసు విషయంలో ఇలా న్యాయం జరిగే వరకు కంటిన్యూషన్ మాకున్నటువంటి అన్ని శక్తియుక్తులు ఉపయోగపెట్టి మేము ఒక రాజకీయ పార్టీ తరపున రాలేదు. కమ్యూనిటీలో ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకుందామని వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాకున్నటువంటి ఆలోచన వేరు. వీళ్ళు ఒక రకంగా చాలా దారుణమైన స్థితిలో బతుకుతున్నారు. అలాంటి చుట్టూ సమాజం ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ విజిట్లో కూడా చెప్తాను. ఈ 2 జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కానీ ఐపీఎస్ ఆఫీసర్తో చేసి ఫాస్ట్గా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ అయ్యి ఆ మృగానికి శిక్ష పడాలి, వాడికి సహకరించిన వాళ్ళకి అందరికీ శిక్ష పడాలి. అదొకటి మాత్రమే ఈ కుటుంబం తాలూకా సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. ఇంకా ఏ సహాయాలు వద్దు, మిగిలింది ఏదైనా ఉంటే కులం చూసుకుంటుంది. మీరు చేయనప్పుడు న్యాయబద్ధంగా వచ్చే సహాయం ఉంటే ఓకే, కానీ మిమ్మల్ని అర్థించి అడుక్కునేటటువంటి సహాయం వాళ్ళ కుటుంబానికి కానీ కాపులకు కానీ అవసరం ఉంటుందని ఈ రాష్ట్రంలో నేను చోట్ల. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని సందర్శించాలి. పవన్ కళ్యాణ్ గారు సందర్శించలేనప్పుడు వారం తర్వాత వచ్చి వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఏం జరిగింది అనేది వీళ్ళు అంతర్గతంగా నాకు చెప్పినవి వారం తర్వాత ఇదే ప్రిన్సిస్లో నేను సమాజానికి చెప్తాను. ఎందుకంటే తొలి రోజే దీన్ని మనం మెడ మీద కత్తిపెట్టి, ఎందుకంటే నిజం తెలిస్తే హృదయం ఉంటుంది కదా ఎవరికైనా, దీన్ని ఎవడు రాజకీయంగా ఆలోచించడు. మీరు మీడియా కూడా చూసుకోండి, మీడియా కూడా మీరు ఆలోచించండి. మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ నిజం, వాడు ఏం చేశాడో తెలిసి ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఏంటో మీకు తెలిసి ఉంటాయి. దీని నుంచి బయటికి రావాలి, ఖచ్చితంగా బయటికి రావాలి, ఖచ్చితంగా మారాలి. మారేదాకా మేము మా ప్రాణమైనా ఫైట్ చేస్తాం. ఈ 2 మాటలు చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది స్టార్టింగ్ మాత్రమే. తర్వాత అన్న త్రిమూర్తులు అన్న కూడా మాట్లాడతాడు. తర్వాత అమ్మాయి అభిప్రాయాన్ని కూడా 2 మాటలు మీరు డీటెయిల్గా చెప్పేది ఇంకా టైం ఉంది కాబట్టి అంతర్గతంగా మాకు అన్ని విషయాలు చెప్పింది, కుటుంబ సమక్షంలో చెప్పింది. ఈ అబ్బాయి సొంత మామయ్య హజరత్ గారని, అలానే శివాజీ గారు ఉన్నారు, అలానే వంశీకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ పెద్దలు, ఆమె కూడా ఇంత ఏడుతా కూర్చొని ఉంది.